నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు గాదే అయినా గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న ఈ ఓయూ యూనివర్సిటీ ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఈరోజు జరుగుతున్న అంశాల గురించి కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ప్రధానంగా అంటే ఓయూ అంటేనే ఉద్యమకారులకి పెట్టిన పేరు. బేసిక్గా అక్కడి నుంచే ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా, మన తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి కూడా. మరి ఎందుకు ఈరోజు ఓయూకి రిస్ట్రిక్షన్స్ అనేది మీరేం చెప్తారు? ఒక రకంగా ఇది చాలా బాధాకరమైంది, చాలా అవమానకరమైంది, సిగ్గుచోటు కూడా అనిపిస్తున్నది. అంటే ఒక తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రావడానికి, తెలంగాణ ఏర్పాటుకి పురిటిగడ్డగా మీరన్నట్టు ఉద్యమాల కేంద్రంగా ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయంలో ఈరోజు ఇటువంటి ఆంక్షలు అనేది మాకు వినడానికే చాలా బాధ అనిపిస్తున్నది. కానీ ఏం చేస్తాం? కాలంతో పాటు మనం నడవాలి కాబట్టి, కాలంతో పాటు మనం ముందుకు పోవాలి కాబట్టి ఇలా వచ్చినటువంటి అందులో చాలా విచిత్రంగా అనిపిస్తున్నది. ఒక ఓసీ, ఒక బీసీ, ఒక దళిత సామాజిక వర్గం. అంటే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇటువంటి సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారి ఒక గొప్ప ఉన్నత అవకాశం ఇటువంటి వాళ్ళకి దక్కింది. దక్కినప్పుడు ఈ సమయంలో మాకు దక్కినప్పుడు చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషపడ్డాం. అంటే ఒక అట్టడుగు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ సమస్యలు, కష్టాలు, బాధలు, విద్యార్థులకు ఆవేదన వాళ్ళ తెలుస్తుంది. దాన్ని చాలా తప్పనిసరిగా అర్థం చేసుకొని విద్యార్థులక నిరసన లేకుండా, ప్రతిఘటన లేకుండా, లేకపోతే ఎలాంటి ఉద్యమాలు లేకుండా విద్యార్థులు సాఫీగా యూనివర్సిటీ నిర్వహణ జరుగుతుందని మేము అనుకున్నాం, అభిప్రాయపడ్డాం. కానీ ఇదేదో మున్నాల ముచ్చట అన్నట్టే జరిగిపోయింది. కాబట్టి మేము కోరుకునేది ఒక్కటి, ఇది పాలక వర్గాలు, దోపిడీ వర్గాలు, లేకపోతే ప్రజల వ్యతిరేక దళిత, ఆదివాసీ, గిరిజన, బహుజన వర్గాల వ్యతిరేక పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఒక ఆటగా నేను అభిప్రాయపడుతున్నా. అయితే దీంట్లో వీసీ ఒక కసాయివాని చేతిలో బలిపశువైంది అనేది నా అభిప్రాయం. అట్లా కావడం అనేది చాలా బాధాకరమైంది. కసాయివాని చేతిలో బలిపశువు కావడం అనేది అది ఒక రకంగా మాలాంటి వాళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉన్నది. ఇటువంటి వీసీ, ఇటువంటి సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినటువంటి వీసీ ఈరోజు కసాయివాని చేతిలో, అంటే కసాయివాడు అంటే ఒక పాలక వర్గాల చేతిలో, దోపిడీ వర్గాల చేతిలో ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన అమలు చేసేవాటువంటి, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, వాళ్ళ చేతిలో, కసాయివాని చేతిలో బలిపశు కావడం అనేది బాధ అవుతుంది. కానీ ఏం చేస్తాం? మాట్లాడక తప్పలేదు, వీసీ మీద మాట్లాడక తప్ప. ఎందుకంటే ఆయన విడుదల చేసిన, ఆయన సంతకంతో విడుదల చేసిన సర్క్యులర్ కాబట్టి మాట్లాడక తప్పలేదు, వీసీని టార్గెట్ చేయడం తప్పలేదు. ఇవాళ అక్కడ చూస్తే వీసీ అయినా, రిజిస్ట్రార్ అయినా, యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అయినా, లేకపోతే ముఖ్యమైన పోస్టుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అత్యంత బానిసకొక బానిస బతుకులినటువంటి ఎన్నో అడ్డంకులు అధిగమించి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు, ఇవాళ మీరు కసాయిమాని చేతిలో మీరు బలిపశువు ఏంటంటే ఒక రకంగా మాకైతే చాలా బాధ కలుగుతుంది. కానీ మాట్లాడక తప్పలేదు. యూనివర్సిటీ ప్రిన్సిపాల్ మీదైనా, వైస్ ఛాన్సలర్ మీదైనా, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరి మీద మాట్లాడదు తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఇదే ధోరణి అయితేనే మనం దీన్ని దించుకున్నాం. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం అనే అంశం మీద వాళ్ళు కూడా ఏం కంచెలు ఉండవు, ఖచ్చితంగా ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు అనేది ప్రధాన ఎజెండా వీళ్ళు కూడా చెప్పింది. కానీ ఇప్పుడు అది పోతుంది అనుకోవచ్చు సార్. గత ప్రభుత్వం పాలకులు ఎట్లయితే చేసిర్రు అదే ధోరణిలో మళ్ళీ వీళ్ళు కూడా అదే స్టూడెంట్స్ని, గ్రూప్ 1 విద్యార్థులని అలా టార్గెట్ చేసిర్రు. ఇప్పుడు ఓయూని టార్గెట్ చేశారు. అంటే ఏం సార్, అంటే విద్యార్థులనే టార్గెట్ చేయడానికి కారణం? ఇప్పుడు విద్యార్థులే సమాజంలో అనేక ఉద్యమాలకి, పోరాటాలకి దిక్సూచిగా ఉంటారు. అనేక ఉద్యమాలని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సమాజంలో, ప్రపంచంలో ఎక్కడ జరిగినా, దేశంలో ఎక్కడ జరిగినా, లేకపోతే అనేక విషయాల్లో ఎక్కడ సమస్య ప్రారంభమైన విద్యార్థులు వెంటనే వాళ్ళకి అవగాహన కలుగుతుంది. కాబట్టి వాళ్ళు స్పందించే అవకాశం ఉంటుంది. ఇది ఈ రోజు నుంచి వచ్చింది కాదు, అనేక సంవత్సరాలుగా వచ్చినటువంటిది. అయితే దీన్ని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, దీన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ లేకపోతే
పాలక వర్గాలు ఏ కుట్రైతే చేసిండో, పాలక వర్గాలు ఏదైతే సమస్యని సృష్టించిందో దాన్ని మనం కూడా ఆ సమస్యని మనం కూడా ఎటో తీసుకుపోయినాడు. నా అభిప్రాయం ఏంటంటే తక్షణమే పూర్వ విద్యార్థులు కావచ్చు, మీడియా కావచ్చు, లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తక్షణమే ఇది ఇంకా విస్తృతి కాకుండా ఉండడానికి వైస్ ఛాన్సలర్ దగ్గరికి పోయి మనం మాట్లాడి ఈ తీవ్రత ఏందో, మీరు కసాయివాణి చేతిలో బలిపశు అవుతున్నారు, మీరు ఇట్లా కావడం చాలా బాధాకరమైందని ఆయన చెప్పాలి. ఆయన చెప్పినప్పటికీ వినడానికి ఇష్టపడు కావచ్చు, కానీ మనం చెప్పకపోతే ఇదేమైందంటే మన ఏళ్ళతోటే మన కంట పొడుస్తున్నారు, మన తుపాకీతోటే మనం కాలుస్తున్నారు, మన మనుషులతోటే మనల్ని ఇవాళ అణగదొక్కుతున్నారు. ఇవాళ వీళ్ళంతా ఎవరు? ఇవాళ వీళ్ళంతా కూడా ఏమైనా పైన 100 కోట్లు ఉన్నోళ్ళు కాదు, దోపిడీ వర్గాలు కాదు. దోపిడీ వర్గాలకి బలిపశువులు అవుతున్నటువంటి వీసీ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకని వాళ్ళు రాజకీయ పార్టీలు రాజకీయ ఎజెండాతో కొంతమంది స్టూడెంట్ యూనియన్ నడపడం కూడా మనం చూసాం. ఇవి కూడా ఇన్వాల్వ్ అవడం వల్ల కొంత ఈ చర్చ ఎక్కువ అవుతుంది అనుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఇష్యూ కావచ్చు, అరెస్టులు కావచ్చు. ఇప్పుడు రాజకీయ పార్టీలు గూటికాడ నక్క లెక్క ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. అరే వాని పని అది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇచ్చినావు నువ్వు? రేవంత్ రెడ్డి గారు మీరు అవకాశం ఎందుకు ఇచ్చిండు? మీ ఇంటెలిజెన్స్ ఎక్కడున్నది? మీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? కళ్ళ గంతలు కట్టుకున్నారా? చెవులో సీసం పోసుకున్నారా? మెదడుకి ఏమైనా వైరస్ వచ్చిందా? ఏం చేస్తున్నారు మీరు? అంటే మీరు ఒక రైతు ఆందోళన చెంది వాని బాధని, వాని కష్టాన్ని వాడు వెళ్ళగక్కితే మీరు అసెంబ్లీలో మాట్లాడారు కదా, ఈ విషయం మీద ఎందుకు మాట్లాడారు? ఈ విషయం మీకు తెలియదా? మీ ఇంటెలిజెన్స్ చౌదరి రెడ్డి మీకు చెప్తలేడా? మీ పోలీసులు, మీ డీజీపీ మీకు చెప్తలేరా? మీ మంత్రులు మీకు చెప్తలేరా? ఏం చేస్తున్నారు మీరు? మీరు చేయాల్సిన పని అంటే మిమ్మల్ని ఒక రైతు వాడు వ్యవహారిక భాషలో వాళ్ళు మాట్లాడితే దాని మీద మీరు అసెంబ్లీలో మాట్లాడారు. అంటే మీరు బూతులు మాట్లాడితే, మీ భార్య గురించి మాట్లాడితే, మీ బిడ్డ గురించి మాట్లాడితేనే మీరు పట్టించుకుంటారా? లేకుంటే పట్టించుకోరా? ఇవాళ కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్నది. మీరు మాట్లాడరా? మీరు పట్టించుకోరా? మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, పత్రికలు చూస్తూ ఉన్నారు కదా, మీడియాలో చూస్తూ ఉన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడరు? గవర్నర్ గారు, ఒక యూనివర్సిటీ అంటే ఒక గవర్నర్, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం, సెనెట్ బాడీ, ఇంతమందితోటి ఒక యూనివర్సిటీ నడవాలి. సెనెట్ బాడీ ఎక్కడ పోయింది? గవర్నర్ గారు మీరు నిద్రపోతున్నారా? మీరు ఏం చేస్తున్నారు? రాజభోగాలు అనుభవిస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? గవర్నర్కి మీ బాధ్యత లేదా? ఇన్ని వేల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యని మీరు ఎందుకు మాట్లాడరు? అంటే రాజభోగాలు అనుభవించడానికి మీరు గవర్నర్ కార్యాలయంలో ఉన్నారా? మీ పని ఏంటిది? ముఖ్యమంత్రి మీ పని ఏంటిది? వైస్ ఛాన్సలర్, సెనెట్ బాడీ, లేకపోతే అనేక యూనివర్సిటీ ప్రిన్సిపాల్, మీ బాధ్యత ఏంటిది? తమాషా చూస్తున్నారా? తమాషా చూడడానికే లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్నారా? ఒక్కొక్క ప్రొఫెసర్కి, ఒక్కొక్క వైస్ ఛాన్సలర్కి, ఒక్కొక్క గవర్నర్కి, ఒక్కొక్క ముఖ్యమంత్రికి, ఒక్కొక్క కేంద్ర యూజీసీ వారి నిర్వాహకులకి మీరు వేల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? మంచిగా ఏసీ రూమ్లలో పడకలు వేసుకొని రాజభోగాలు అనుభవించడానిక? విద్యార్థుల సమస్యలు అవసరం లేదా? ఎందుకున్నారు మీరు? ముఖ్యమంత్రి నువ్వు ఎందుకున్నావు? గవర్నర్ నువ్వు ఎందుకున్నావు? వైస్ ఛాన్సలర్ నువ్వు ఎందుకున్నావు? సెనెట్ బాడీ నువ్వు ఎందుకున్నావు? అనేక యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీల ప్రిన్సిపాల్ మీరు ఏం చేస్తున్నారు? మీకు నెల రాగానే 1,50,000 రూపాయల జీతాలు తీసుకోవడానిక మీరు ఏం చేస్తున్నారు? మీరు అంటే పేద విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థులు, బలహీన వర్గాల విద్యార్థులు, దళిత విద్యార్థులు సమస్యలు పట్టావా? అరే దివ్యాంగులు వాళ్ళ సమస్య కోసం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరికి పోయినరు. అది నేరమా? అరే దివ్యాంగులు నన్ను అడుగుతున్నారు, ఓ ఇన్నయ్య నువ్వు కూడా దివ్యాంగు, నువ్వేం మెక్కుతున్నావు అని నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావని నన్ను అడుగుతున్నారు. నేను మాట్లాడొద్దా? నేను మాట్లాడితే నేరమా? ప్రశ్నించని వాడు, ప్రశ్నించే చేతగాని వాడు పౌరుడు ఎట్లయితాడు? వాడు పౌరుడు అవుతాడా? ప్రశ్నించే వాళ్ళ మీద అరెస్టులు కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది. అరే అరెస్టులు ఉంటాయి, జైళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మామూలే. ఎప్పుడు లేవు, ఇది స్పార్టకస్ కాలం నుంచి ఉన్నాయి. ఇలా ఏం కొత్త?
ఆదిమ సమాజం నుంచి బానిస సమాజం నుంచి ఉన్నాయి లేవా? రేవంత్ రెడ్డి నువ్వు ప్రశ్నించలేదా? నువ్వు జన్వాడ ఫామ్ హౌస్ పోలేదా? నువ్వు ఇంకెక్కడికో పోలేదా? నువ్వు పోతే అయితే ఏంది? ప్రశ్నించడం నేరమా? అడగడం నేరమా? మాట్లాడడం నేరమా? అరే నేరమే అధికారమే. నేరస్తుల్ని చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్నా మౌనంగా ఉన్న ప్రతి వాడు నేరస్తుడే. ఇవాళ నేరం అధికారమైంది, నేరమే అధికారమైంది. మనం మాట్లాడకపోతే ఎట్లా? రాజ్యాంగం ఎందుకుంది? చట్టాలు ఎందుకున్నాయి? కాబట్టి ఇవాళ భేషజాలకు పోకుండా నేను ఒక దళిత బిడ్డ అయినటువంటి వైస్ ఛాన్సలర్ 2 చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే, ఇవాళ నువ్వు తెచ్చిన జీవో, నువ్వు తెచ్చిన సర్క్యులర్ ఎవరికి ప్రమాదం ఆలోచించు. నీ చేతులు కత్తి పెట్టి నీ తల్లిని, నీ బిడ్డని, నీ తమ్ముని, నీ అక్కని, నీ చెల్లెనే పొడిచితట్టుగా చేస్తున్నది ఈ పాలక వర్గాలు. కసాయి వాళ్ళ చేతుల్లో బలి పశువులు కావద్దు అనేది నా అభిప్రాయం. కాబట్టి వెంటనే ఇక ఏ భేషజాలకు పోకుండా ఇది నేను తెచ్చినా ఉపసంహరించుకుంటే నాకు అవమానం అని అనుకోకు. ఇవాళ దాన్ని ఉపసంహరించుకుంటే మీ కీర్తి ఘనకీర్తి అవుతుంది. కాబట్టి ఇటువంటి అన్ని వేరే భేషజాలకు పోవద్దు అనేది నా అభిప్రాయం. అంటే ఇంకోటి అంటే ఇప్పుడు డీలిమిటేషన్ అనే అంశం కూడా చాలా చర్చ అవుతా ఉంది. ఒక దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది అనేది ఒక చర్చ. మీరేం చెప్తారు? చాలా అన్యాయం, దాంట్లో అనుమానమే లేదు. అనుమానం ఏముందాడా? అనుమానం ఏమి లేదు. ఇది ఒక కుట్రపూరితమైన, మోసపూరితమైన కక్ష సాధింపు చర్యే. 2026లో ఎట్లా రొటీన్గా డీలిమిటేషన్ జరగాల్సిందే. అది రాజ్యాంగం కల్పించిన, పార్లమెంటు కల్పించిన ఒక నిబంధన కాబట్టి జరిగిపోతుంది. కానీ ఇక్కడ కుట్ర ఉంది, కుతంత్రాలు ఉన్నాయి, మోసం ఉంది, కక్ష సాధింపుకి మించి కక్ష సాధింపు ఉంది. కాబట్టి ఇటువంటి కక్ష సాధింపుకి పూనుకోవద్దని భారత పాలక వర్గాలకి మేము హెచ్చరిక చేస్తున్నాం. భాష పేరుతోటి, డీలిమిటేషన్ పేరుతోటి, బడ్జెట్ కేటాయింపుల పేరుతోటి దక్షిణాది ప్రజలకి, ప్రాంత ప్రజలకి నష్టం చేస్తున్నారు. ఇలా దక్షిణాది ప్రజలు కొంతెత్తి మాట్లాడడం అనేది ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదు. ప్రజల మధ్య వైరుధ్యాలు లేవు, ప్రజల మధ్య ఎలాంటి కూడా సమస్యలు లేవు. ఇవాళ దక్షిణాది ప్రజలు మాట్లాడుతున్నారంటే ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదనేదే నా అభిప్రాయం. కాబట్టి ఆ కోణంలో చూడకుండా ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు ఏదో కొంతెత్తుతున్నారు, మాట్లాడుతున్నారని ఏదైతే పాలక వర్గాలు కుట్రపూరితంగా వాళ్ళకున్న అనుకూలమైన మీడియాలో తీసుకొస్తున్నారో, కాబట్టి అది కాదనేదే నా అభిప్రాయం, నా విజ్ఞప్తి. ఉత్తరాది ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కూడా నేను వాళ్ళని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.